హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసినట్టు అనుకుంటా. నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్. అంటే ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సీక్వెల్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాలేదు, చాలా బాగుందని ఎంజాయ్ చేశారు ట్రైలర్. కానీ చాలామంది టాక్ ఏం చెప్పారంటే ట్రైలర్ అంత బాగాలేదు, చాలా తేడా కొడుతుంది, ఫస్ట్ దానికి దీనికి అసలు మ్యాచ్ కాలేదు. అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అంటే నేను సరిగా అనలైజ్ చేయలేదా, అంటే నేను కనెక్ట్ అయినట్టు వేరే వాళ్ళు కనెక్ట్ కావాలేదా, ఐ మే బీ రాంగ్గా ఏంటి నాకు డౌట్ వచ్చి సరే సినిమా రాని వెయిట్ చేద్దాం చూసా. సినిమా చూసాక అర్థమైందండి, నేను ఏదైతే అనుకున్నా అదే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోర్ కొట్టలే. అసలు మొత్తం వన్ మ్యాన్ షో అండి. మామూలు వన్ మ్యాన్ షో అంటే పెద్ద హీరోలకు చెప్తాం, చిన్న హీరోలకి ఎప్పుడు వన్ మ్యాన్ షో అని చెప్తాం. మొత్తం సిద్ధు పర్ఫార్మెన్స్తో ద వే ఆఫ్ డైలాగ్ డెలివరింగ్ కానీ, ఆ డైలాగ్స్ రాసిన పద్ధతి కానీ దాంతోనే లాక్కొచ్చారండి, ఎక్కడ బోర్ కొట్టట్లా. ఆ మ్యానరిజంతో లాక్కొచ్చారు. ఇంకోటండి, సీక్వెల్ అనగానే ఫస్ట్ ఎవరికైనా తేడా కొట్టుద్ది. అంటే ఫస్ట్ సీక్వెల్ అంటే ఎందుకు డేంజరస్ అంటే అండి, సీక్వెల్ అన్నాక మూవీ ఎంత బాగున్నా కూడా సెకండ్ పార్ట్ ఆ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైతోనే కంపేర్ చేస్తారు. కానీ ఈ సినిమా ఏ మాత్రం తగ్గలేదనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి నచ్చదు ఇది చెప్తే, నాకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫే బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో జనరేట్ చేసిన కామెడీని ఎక్కడెక్కడెక్కడ తీసుకొచ్చారు. అంటే అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకు ఇన్నిసార్లు తీసుకొచ్చారు అనిపిస్తుంది, కానీ ఎక్కడ కానీ తీసుకొచ్చి కానీ బోర్ కొట్టదు. ఆ ఫస్ట్ హాఫ్ ఉన్న క్యారెక్టర్స్ అప్పుడప్పుడు తీసుకురావడము, దాని నుంచి ఫన్ జనరేట్ చేయడము, ఆల్రెడీ ఆ క్యారెక్టర్స్ మీద మనకు ఒక ఎమోషన్ ఉంటుంది. ఓకే, ఈ క్యారెక్టర్ ఇలా ఉండబోతుందని మాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ మీద పండించిన డైలాగ్స్ అన్నీ కూడా సూపర్గా కనెక్ట్ అయింది. అండ్ రాధిక ఎంట్రీ అయితే అదిరిపోయిందండి. షీఈస్ లుకింగ్ డామ్ హాట్. కొన్ని సీక్వెల్స్ ఎలా ఉంటాయండి అండి, ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టరేషన్ మాత్రం తీసుకొని ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం మార్చేస్తారు. అంటే నీకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఎక్కడ కంటిన్యూటీ ఉండదు. ఈ సినిమాలో అండి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మొత్తం అదే వరల్డ్, అదే క్యారెక్టర్స్, అదే కంటిన్యూటీ, అదే రాధిక, అదే తిల్లు. అసలు ఆ తిల్లు ఫాదర్ క్యారెక్టర్ ఉంటుందండి. అసలు ఆ క్యారెక్టర్తో పండించే కామెడీ అయితే మెంటల్ వస్తుంది సినిమాలో. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయండి ఎలా అంటే, ఆ సినిమాలో ఆ హీరో కాకుండా వేరే హీరో చేసినా కూడా చల్తాహే, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఓకే నడుస్తుంది, బండి నడుస్తుంది, ఏం కాదు. వేరే హీరో చేసినా కూడా అంత ఇంచుమించు స్టోరీలో ఏం ప్రాబ్లం ఉండదు. ఏ ఎమోషన్ అయితే కోర్ ఎమోషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి లైక్ పోకిరి కానీ, జల్సా కానీ, అలా కొన్ని చాలా ఉన్నాయి, చాలా పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఉంటాయి. అది ఎలా అంటే వాళ్ళు తప్పించి ఇంకెవరు చేసినా కూడా క్యారెక్టర్ న్యాయం చేయలేమని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ ఆ రేంజ్లో ఉంటాయి. ఈ సినిమా డీజే టిల్లు అండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి, సిద్ధు క్యారెక్టర్ తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేసినా కూడా మనకి ఎక్కదు. ఆ రేంజ్లో మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే నిజంగా సిద్ధు డీటీ ఎక్సలెంట్ జాబ్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అండి ఆ క్యారెక్టర్ నుంచి కొంచెం కూడా డోసేజ్ అనేది తగ్గదు. అదే డోసేజ్ ఎట్లా మేనేజ్ చేశాడో, ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆ వే ఆఫ్ సర్కాజం కానీ, ఆ డైలాగ్స్లో కానీ అసలు నాకు నిజంగా అర్థం కాలేదు. అంటే ఇంకోటండి, ఏదో జస్ట్ మేనేజర్ని చూపించి మేనేజ్ చేయకుండా ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇచ్చాడండి. ఆ ఇరిటేట్ అవ్వడం కానీ, ఆ ఫన్నీ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, అసలు యాక్టింగ్ అయితే ఇరదీయేసాడండి. మొత్తం సిద్ధు అండి. సిద్ధు కన్నా తీసేస్తే సినిమాలో ఇంకేం ఉండదు మీకు ఏం చూడడానికి. అంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఫన్ ఎంటర్టైన్ చేశారు. మొత్తం సినిమా మొత్తం సందడిగా. అసలు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎంటర్టైనర్ అంటే నాకు తెలిసి ఇదే అనుకుంటా, పెద్దగా లేదు. మీకైనా గుర్తుంటే చెప్పండి ఈ మధ్య కాలంలో వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇదైతే. ఇంకోటండి, ఎంటర్టైన్మెంట్ సినిమాలో లాజిక్ అనేది ఉండదు. మనం లాజిక్ పట్టించుకోం అసలు. ఎక్కడైతే కామెడీ అనిపిస్తుందో అక్కడ లాజిక్ డైస్ అనమాట. ఇప్పుడు వెంకీ సినిమా ఉంది, అందరూ వెళ్ళి ఏదో పోలీస్ సెలక్షన్ జరుగుతుంటే అందరూ వాళ్ళతో పాటు పరిగెత్తేసి అందరూ వెళ్ళి పోలీసులు అయిపోతారు. ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యో నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. మనం ఎక్కడ క్వశ్చన్ చేయం, అరే ఎలా అయ్యారా వీళ్ళు పోలీసులు, అది ఏం లాజిక్ రా అని ఎవరు క్వశ్చన్ చేయం. ఎందుకంటే కామెడీ ఇచ్చే ఇంపాక్ట్ అలాంటిది. సేమ్ డీజే టిల్లులో కూడా నీకు స్టోరీలో అది ఎలా జరిగింది, ఓకే కామెడీ క్యారెక్టర్ లాస్ట్లో వచ్చి ఇంత సీరియస్గా ఎంత నాలెడ్జ్గా ఎలా అవుతాడు, ఇవన్నీ మీకు మైండ్కి రావు. మొత్తం లాజిక్ అంతా దొబ్బేస్తుంది, పక్కకు దొబ్బేస్తుంది. మొత్తం ఎంటర్టైన్మెంట్ టేక్స్ ఫస్ట్ సీట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ సినిమాలో లాజిక్కే లేదా అంటే అన్నిటికన్నా పెద్ద లాజిక్ ఉందండి. ఏంటంటే నేనేమంటానంటే, అమ్మాయిని ఎవడైతే గుడ్డిగా నమ్ముతాడో, పెళ్ళి అనేదంతా ఎవడైతే అమాయకంగా పోయి ఇరకపోతాడో, పాపం వాళ్ళంత అమాయకులు ఇంకోరు ఉండరండి. టు బీ ఫ్రాంక్గా అంటే ఇది చెప్పాలంటే ఇది ఒక మగజాతి ఆనిముత్యం అనమాట ఈ సినిమా. దీని గురించి జాగ్రత్త కాపాడుకోవాలి. ఇప్పుడు టాగూర్ లాంటి గొప్ప సినిమాలు ఉంటాయి, ఒకవేళ ఆ సినిమా బై మిస్టేక్ స్కిప్ చేస్తున్నా కూడా అదే లంచం అనే కాన్సెప్ట్ ఇంకో సినిమా వస్తుంది. కానీ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. దీన్ని కొంచెం మనం జాగ్రత్త కాపాడుకోవాలన్నమాట. కొంచెం జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న గొప్ప వాళ్ళు ఎవరు లేరా బ్రో అంటే, పెళ్లి చేసుకున్న గొప్ప వాళ్ళు ఎవరు లేరు బ్రో. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి తక్కువ గొప్ప వాళ్ళు లేరు. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇంకొంచెం గొప్పగా ఉండే. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, ఒకవేళ ఆయన పెళ్లిగానే చేసుకోకపోయింటే ఇంకొంచెం పీస్గా ఉండేటోడు, ఇంకెన్నో కొనుక్కునేటోడు. సర్లేండి, ఇప్పుడు దాని టాపిక్ గురించి ఎక్కువ మాడితే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు, కమిట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో కాలుద్ది.
కాబట్టి ఆ టాపిక్ని పక్కన పెట్టేసి మన సినిమా మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు సీక్వెల్స్ అనగానే అండి చాలా ఈజీగా ఫస్ట్ డే బాగుంది, సెకండ్ అంత లేదు, ఆ రేంజ్ మ్యాచ్ చేయలేదు, ఎనర్జీ లేదని చెప్పేసే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కానీ ఈ సినిమాలో ఎక్కడ కానీ సెకండ్ తగ్గింది అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఎందుకంటే నేను చూసా థియేటర్ మొత్తం అసలు బ్లాస్ట్, అసలు ఇంత మించి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలంటే ఇంక మనం ఏం చేయలేము అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నేను లాజిక్లు ఎతికి అలా ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది. ఇప్పుడు సీరియస్ ఎమోషన్ అనుకోండి, ఏదైనా సీరియస్ సినిమా, దాంతో మనం చాలా లాజిక్స్ ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ థ్రిల్లర్ ఉంది, ఏదైనా క్రైమ్ డ్రామా ఉంది, లేదా చాలా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉంది, అలాంటి వాటిలో లాజిక్ ఎతకచ్చు. ఇది మొత్తం ఫన్ అండి. జస్ట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ హోల్ ఫన్ అనమాట. ఈవెన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, మ్యూజిక్ అయితే క్యాచీగా సాంగ్స్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారండి. ఏదో హాలీవుడ్స్ మన ఇన్స్పైర్ అయిపోయి సాంగ్సే లేకుండా తీసేయకుండా, అట్ ద సేమ్ టైం మన రొటీన్ ఫామ్లో ఫాలో అయ్యి ఒక 6 పాటలు పెట్టకుండా సినిమాలో ఎక్కడైతే సాంగ్ స్కోప్ ఉందో అక్కడే వస్తుంది. నీకు ఇక్కడ సాంగ్ ఎందుకు ఇక్కడ అవసరం లేదు అనే ఫీలింగ్ రాదు. చాలా అథెంటిక్గా చాలా లిమిటెడ్గా పెట్టారు. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషన్ని, ఆ కామెడీని ఎక్కడ డైల్యూట్ చేయకుండా ఎంత కావాలో అంతే పెట్టారు. ఈవెన్ సినిమాటోగ్రఫీ కూడా ఏదో కెమెరా పెట్టి కెమెరా ముందర అందరూ నటిస్తున్నారనే ఫీలింగ్ ఎక్కడ రాదు. మీరు అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోతారు ఆ ఫన్లోకి. సో సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. ఈవెన్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అండి. కొన్ని సినిమాలు ఏం చేస్తారంటే ఎక్కడైతే స్టోరీ చాలా లిమిటెడ్గా ఒక టౌన్లోని సర్కిల్ జరుగుతుందో అక్కడ చాలా ప్రొడక్షన్గా తగ్గించేస్తారు. ఆ గ్రాండ్నెస్ సినిమాలో కనబడదు. కానీ సినిమాలో చాలా ఇంటెలిజెంట్ డిజైన్ చేశారు. ఎక్కడ కానీ ఇది లో బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ మీకు రాదు. ఆ సాంగ్స్ కానీ, వాళ్ళు ఉన్న సెటప్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అట్మాస్ఫియర్ మొత్తం చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా పిక్చర్ చేశారు మొత్తం. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ ఎవరికైతే నచ్చిందో అండి, టిల్లు స్క్వేర్ నాకు తెలిసి అందరికీ నచ్చుతుందండి. నచ్చకపోయే ఛాన్సెస్ లేవు. అంటిల్ నెస్ వాడు ఏదో మూడ్ బాగాలేకుండా పోయి థియేటర్లో కూర్చుంటే తప్ప నాకు తెలిసి అందరికి నచ్చుతుంది. అసలు బర్త్డే రోజు వచ్చే సీక్వెన్సెస్ కానీ మీకు ఎక్కడా హై అనేది ఎక్కడా తగ్గదు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే అండి, మాలిక్ కరామ్ డైరెక్ట్ చేశాడు. హీ సక్సెస్ఫుల్ అని చెప్పాలండి. తను ఏదైతే మనకి డెలివర్ చేయాలనుకున్నాడో అది ఎగ్జాక్ట్గా దిగిపోయింది. ఇక పర్ఫార్మెన్సెస్ జోలికి వస్తే అండి, సిద్ధు అసలు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నాడో, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ అసలు అద్దరు కొట్టేశాడండి. నాకు ఇంకొక ఎక్సైటింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ కాకుండా ఒకవేళ సిద్ధు వేరే ఏదైనా సినిమాలో వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ మేనేజర్తో చేస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారా? జనాలు రిసీవ్ చేసుకునేంత ఇంపాక్ట్ఫుల్గా తను మనల్ని సర్ప్రైజ్ చేయగలుగుతాడా? అసలు మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఇక హీరోయిన్ అనుపమ విషయానికి వస్తుంది. షీ వాస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే చాలా మూవీస్లో అండి హీరోకి హీరోయిన్కి చాలా సీన్స్ పెట్టినా కూడా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వదు. అంటే కెమిస్ట్రీ అంటే నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్మూచింగ్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ ఆర్ రొమాన్స్ అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య స్పార్క్ అనేది ఈ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరి మధ్య ఆ ఫన్ జనరేషన్ కానీ ఏదైతే సీన్స్ ఉన్నాయో జస్ట్ వర్క్ లైక్ ఎనీథింగ్. మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయండి, అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అదొక బ్యూటిఫుల్ మెమరీలాగా మిగిలిపోతుందండి. ఎనీవేస్ అండి, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ అండ్ కేర్ఫుల్లీ. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.